అధికారి అయిన యాయిరు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించి అంటున్న మాట ఏంటంటే, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, సో మీరు వచ్చి నా చిన్న కుమార్తె మీద చెయ్యి ఉంచితే చాలు అని చెప్పి యాయిరు అది ఒక అధికారి దేవుని వేడుకుంటున్నాడు, విన్నపిస్తున్నాడు, గోజాడుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు యేసు ప్రభు ఏం చేసినంటే తన ప్రయాణమే వెలుచుండగా ఆ ఇంటికి వెళ్లే లోపలే ఆ చిన్న కుమార్తె చనిపోయింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభు పేతురుని యాకోబు సహోదరుడైన యోహానుని ఎంట పెట్టుకొని లోపలికి వచ్చి అక్కడ అన్నమాట ఏంటంటే, అప్పటికి ఆల్రెడీ అందరు కూడా ఏడుస్తున్నారు, ఎందుకంటే చిన్న కుమార్తె చనిపోయింది, అందుకే చాలా మంది కూడా ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నమాట ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నారు, ఆ చిన్న కుమార్తె పడుకొనే ఉన్నది, చనిపోలేదు అని చెప్పి. అంటే చాలా మంది కూడా ఒక సావింటికి వెళ్తే ఒక పాస్టర్ కానీ ఒక అధికారి కానీ ఒక చావింటికి వచ్చి నీ కుమార్తె చనిపోలేదు ఆమెకు పనుకొని ఉందంటే ఎట్లా చూస్తారు, ఇంకేమంటే కొడతారు కూడా. అయినప్పటికీ కూడా యేసు ప్రభుని పట్టించుకోకుండా లోపల గదికి వెళ్ళి చిన్నదాన్న లేవుమని చెప్పి యేసు ప్రభు చిన్నదానికి అన్నప్పుడు వెంటనే 42వ వచనంలో వెంటనే ఆ చిన్న కుమార్తె లేచి నడిచేసాగాను. సో మన జ్ఞాపకం చేసుకోవాలి, ఒక అధికారి, ఒక మంచి యోధాలు ఉన్న వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించున్నాడు. ఎందుకంటే తన చిన్న కుమార్తె చావనై ఉన్నందున, ఆల్రెడీ చనిపోయినంది యేసు ప్రభు వచ్చే లోపల. అయినప్పటికీ కూడా దేవుడు ఆ తండ్రి ప్రార్థన విన్నాడు, ఆ తండ్రి ఆవేదన విన్నాడు. సో దేవుని దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా దేవుడు ఒట్టి చేతిలో పంపించాడు. నమ్మకం ఉన్న వారికి దేవుడు ఒమ్ము చేసేవాడు కాదు. అలాగే మనం కూడా యేసుని ఆశ్రయిస్తే మనల్ని కూడా దేవుడు నీ నమ్మకాన్ని బట్టి దేవుడు మనకు కూడా స్వస్థపరుస్తాడు.